రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. మనకు ఆస్తి, అంతస్తు, పలుకుబడి అన్నీ కలిగి ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. సిరి సంపదలతో, పేరు ప్రతిష్టలతో, మంచి ఆరోగ్యముతో వర్ధిల్లుతూ అన్ని విధాల మన గృహంలో నిత్యము ఆ పొయ్యి మీద వెలుగుతూ ఉన్నంత కాలము విస్తారమైన జనము మన చుట్టూ ఉంటారు. మనకు బాధలు కలిగినప్పుడు ఎవరు రారు. మనము కష్టాలలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరు రారు. పైగా మనల్ని తృణీకరిస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, భయంకరమైన మాటలు అంటూ ఉంటారు. వీరి జీవితం ఇలా అవ్వటానికి వీరు ఏమి చేశారో, వీరి పాపమేమో అని చెప్పి రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీవు బాధపడుతూ ఉంటే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నిన్ను తృణీకరించిన వారందరూ, నిన్ను ఎవరెవరైతే తృణీకరించారో, ఒకవేళ నీవు వ్యసనాల చేత బాధపడుతూ ఉన్నావేమో, భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నావేమో, శాపపు స్థితిలో ఉన్నావేమో, అందును బట్టి నిన్ను తృణీకరించారేమో, నిన్ను అవమానించారేమో, నిన్ను హేళన చేశారేమో. అయితే నీవు క్రీస్తుని కలిగి ఉన్నట్లయితే, నీవు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడి నీ నుంచి వెళ్ళిపోయారో, అలాంటి పరిస్థితులలో నీవు భయపడవద్దు. ఎందుకంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారంట. వారు వచ్చి నీ పాదముల మీద పడటం కాదు, కానీ వారు నీ దగ్గరకు వస్తారు. వారికి నీ అవసరత కలిగేటట్లు దేవుడు చేస్తారు. నీ హెల్ప్ వారికి వచ్చేటట్లు దేవుడు వారికి చేస్తారు. వాస్తవంగా వారు మనకు సహాయము చేయకుండా వారు భయపడి వెళ్ళిపోయారు. కానీ నీ సహాయం కోసం దేవుడు వారిని నీ దగ్గరకు పంపుతాడు. అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అని వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు తండ్రి. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. వారు ఏ పని చేసినానో వారి యొక్క పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.